అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. మా గ్రామం కండలేరు రిజర్వాయర్ కింద ముంపునకు గురైనది. 2009 సంవత్సరంలో 600 కుటుంబాల వారికి అవార్డు ప్రకటించి నష్టపరిహారం చెల్లించారు. 2014లో ప్రభుత్వం వారు ఇంటి నివేశన స్థలాల్లో R&R సెంటర్ మాకు కేటాయించి గ్రామ సమీపంలో 3 కిలోమీటర్ల దూరంలో ఇంటి పట్టాలు అందజేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారుగా 10 సంవత్సరాల క్రితం ఇంటి స్థలాలు కేటాయిస్తే శ్మశాన స్థలం మాత్రం కేటాయించలేదు. గత 10 సంవత్సరాలుగా మేము తిరగని గడపలేదు, ఎక్కని ఆఫీసు లేదు. రెవెన్యూ అధికారుల చుట్టూ మాకు శ్మశానం కేటాయించలేదు. ఎవరైనా గ్రామంలో చనిపోయినప్పుడు పాత గ్రామానికి వెళ్ళాలంటే 5 కిలోమీటర్లు వెళ్ళాలి. అది కూడా ఇప్పుడు కండలేరు జిల్లాలో నీళ్లు పూర్తిగా పెట్టిన వల్ల శ్మశాన స్థలాన్ని ముంపుకు గురైపోయాయి. ఎక్కడికే రాపూర్ తహసీల్దార్ వారికి ఎన్ని అర్జీలు ఇచ్చామో చూడండి. ఆర్డీఓ గారికి అర్జీలు, జిల్లా కలెక్టర్ గారికి అర్జీలు, మా గౌరవనీయులు మా శాసనసభ్యులు కురుగుల రామకృష్ణ గారు కూడా లెటర్ పంపించారు రెవెన్యూ అధికారులకి. కానీ అయినా స్పందన లేదు. జిల్లా కలెక్టర్ వారికి గ్రీవెన్స్ డేలో కూడా మాకు శ్మశానం కేటాయించమని అర్జీలు ఇచ్చాము. ఎన్నిసార్లు చేస్తాం అంటారే కానీ మాకు శ్మశాన స్థలం మీద కేటాయించలేదు. మీరు ఇప్పుడే శవాలను కూడా బైపాస్ మీద రోడ్డు పెట్టుకొని ఎక్కడ తీసుకెళ్లాలో అర్థం కాక 5 కిలోమీటర్లు ఎలా మోసుకెళ్లాలో అర్థం కాని పరిస్థితుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని కుటుంబాలు అణగాని వర్గాలన్నీ నానా ఇబ్బందులు పడుతున్నాము. ఆయా నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు దయచేసి స్పందించి మాకు శ్మశాన స్థలం కేటాయించి మా R&R సెంటర్లోని ప్రజల కష్టాలు తీర్చగలరని దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాం. మొత్తం ఎన్ని కుటుంబాలు ఉన్నాయి గుండోల గ్రామంలో? 2009లో 630 కుటుంబాలకు అవార్డు ప్రకటించారు. ఇప్పుడు 1000 కుటుంబాల వరకు ఆ పిల్లలు, మేజర్ కుటుంబ సభ్యులందరూ 1000 కుటుంబాల వరకు R&R సెంటర్లో ఉన్నారు. దయచేసి మీరు కష్టాలని గ్రహించగలరని కోరుకుంటున్నాం. ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరినీ ఇప్పుడు ఎట్లా చేస్తారు? పాత విలేజ్ తీసుకెళ్తున్నాము గతంలో. ఇప్పుడు డ్యామ్ లో నిజ నీళ్ళు 59 TMCలు పెట్టున్నారు. అందువల్ల శ్మశాన స్థలాలన్నీ కూడిపోయాయి. ఎక్కడ వేయాలో అర్థం కాక ఆ డ్యామ్స్ లో వేసుకునే పరిస్థితి కల్పించేస్తారు మా గవర్నమెంట్ వారు. దయచేసి మాకు శ్మశాన స్థలాన్ని కేటాయించవలసిందిగా కోరుతున్నాం. కేటాయించాలి. గౌరవనీయుల కలెక్టర్ వారు వెంటనే స్పందించాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.